అందరికీ నమస్కారం. నేను మీ మురళి. మనుషులు ఎలా తయారయ్యారంటే అవసరం ఉన్నంత వరకు ఒకలాగా, అవసరం తీరిపోయిన తర్వాత ఒకలాగా. మనుషులే కాదు, పార్టీలు కూడా అట్లానే ఉన్నాయి. ఒడ్డు దాడే వరకు ఒడ్డు మల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత మనందరికీ తెలిసిందే సామెత ఉంటుంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రవేశం లేదని తెగ బాధపడుతున్నాడు బోరుగడ్డ అనిల్. ఏకంగా తను ఎంతో సేవ చేశానని, ఇంచుమించుగా 9 నెలలు నేను జగన్ కోసమే జైలుకి వెళ్ళానని, అటువంటి సందర్భంలో కూడా నన్ను వచ్చి పలకరించకపోగా నువ్వెవరు అన్న మాటలు నాకు వినబడుతున్నాయని చాలా బాధపడుతున్నాడు. ఏకంగా తన భార్యతో కలిసి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. సజ్జల రామకృష్ణారెడ్డి తన చుట్టూ కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు చేశాడు. ఇక తనకు జగన్మోహన్ రెడ్డితో పాటు భారతంతో మంచి పరిచయం ఉందని, వారి ప్రోత్సాహంతోనే తాను వైసీపీలోకి దిగానని కూడా చెప్తున్నాడు. కానీ కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు బోరుగడ్డకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేదు, మరి బోరుగడ్డ ఎందుకు వైఎస్ఆర్సీపీ పేరెత్తుతున్నాడు అని కారుమూరి ఎన్నోసార్లు సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు అయితే ఉన్నాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా ఆయనకు ప్రవేశం లేకుండా పోయింది. ఇప్పుడు బోరుగడ్డ చేయాల్సిన పని ఏంటి? జగన్ కలవడానికి లేదు, అలాగే ఈ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళడానికి లేదు, వైసీపీ పేరు చెప్పుకోవడానికి లేదు. ఎవరైతే పార్టీలోకి ఆహ్వానించారో ఆ వ్యక్తి కూడా నువ్వెవరు అని మాట్లాడినటువంటి సందర్భాలు కనిపించాయి. అయితే జగన్మోహన్ రెడ్డితో బోరుగడ్డది ఇప్పటి పరిచయం కాదట. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. నిజంగా మరి అటువంటిప్పుడు బోరుగడ్డ ఎందుకు బయటికి గింటారయ్యా అంటే రాజకీయ లబ్ధి కోసం అన్న మాటలు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. బోరుగడ్డ తన కులాన్ని, తన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి అంతకు మించి తను రాజకీయాలు చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారిని 5 నిమిషాలు టైం ఇస్తే లేపేస్తా అబ్బా కొడుకులు ఇద్దరిని అంటే తన పరిధిని దాటి మాట్లాడు. ఇలా మాట్లాడడం వల్ల ప్రజల్లోనూ అలాగే పార్టీల్లోనూ విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతను ఇప్పుడు బోరుగడ్డ అనిల్ లోపలికి రానిస్తే వ్యతిరేకత అంతా కూడా వైసీపీ పార్టీ మూట కట్టుకోవాల్సి వస్తుందని బోరుగడ్డ అనిల్ని పక్కన పెట్టారు. అంటే ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుని, ఎప్పటి వరకు వాడుకోవాలో అప్పటి వరకు వాడుకుని బోరుగడ్డని పక్కన పెట్టేశారు. ఇప్పుడు పార్టీ తరఫున బలమైన వాయిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి బోరుగడ్డ అనిల్ కుమార్ చాలా యాక్టివ్గా ఒంటి మీద ఉన్న గుడ్డలు కూడా చింపేసుకుని బాగా నటించాడు. అయితే అది పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే కదండోయ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియాలో బలమైన వాయిస్ కూడా వినిపించేవాడు. ఒకళ్ళతో పుచ్చుకుని మాట్లాడేవాడు. అప్పుడు మనోడు ఎవడో కానీ బనే మాట్లాడుతున్నాడు, అబ్బాయి ఈ మనోడు మన దాంట్లోనే ఉంటాడు, చాలా బాగుంటుంది, అది ఇది అని మాట్లాడుకున్న నాయకులు కూడా బోరుగడ్డని పక్కన పెట్టేసినటువంటి సందర్భాలు. ఇప్పుడు ఎవరు దిక్కయ్యారంటే ఎవరూ దిక్కలేరు. బోరుగడ్డకి నడి సముద్రంలో వదిలేశారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేసినటువంటి బోరుగడ్డ ఒకటి మాత్రం తనకు స్పష్టంగా అర్థమవుతుంది. పార్టీ సోషల్ మీడియా విభాగంలో ఆయనతో అలా మాట్లాడించేది వైసీపీ పార్టీ అని అర్థమైంది. ఇప్పుడు బోరుగడ్డ చెప్పేది కూడా అదే. అయితే పార్టీ చెప్పినట్లు నడుచుకున్నాను, తీరా ఇప్పుడు కష్టాల్లో విడిచిపెట్టేస్తున్నారు అంటూ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాడు. అది కరెక్టే. అయితే ఆయన వ్యాపారాలు సైతం దెబ్బతిన్నాయట. ఇప్పుడు బ్యాంకు లావాదేవీలు సైతం నిలిచిపోయి ఆటోమేటిక్గా వాటన్నింటినీ కూడా నిలిపేస్తారు. ఎక్కువ కాలం జైల్లో ఉండడంతో ఆరోగ్యం కూడా దెబ్బతింది. అది యాజ్ ఇట్ ఈజ్గా వల్లభనేని వంశీ కూడా పాపం అందగాళ్ళ ఉన్నటువంటి వంశీ కూడా బయటకు వచ్చేసరికి బాగా ముసలివాడిగా తయారైపోయాడు. అది మనందరికీ తెలిసిందే. కానీ పార్టీ కోసం అంతలా చేసినటువంటి బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది అని తాజా పరిస్థితులు మనందరికీ అర్థమవుతున్నాయి. కానీ బోరుగడ్డ అనిల్ భార్య కూడా నా భర్త వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడ్డాడు, అటువంటి మనిషిని కూడా పక్కన పెట్టేస్తున్నారు, ఇది ఎంత దారుణం అన్న మాటలు వినబడుతున్నాయి. ఈ సందర్భంలో బోరుగడ్డ అనిల్ కుమార్ మాత్రం తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడినని, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఎక్కువగా సమర్థించేవాడినని, జగనన్న సైనికుడినని చెప్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు చూస్తుంటే మాత్రం అది నిజమే అని అర్థమవుతుంది. మీకు ఇక్కడ ఒక ఫోటో చూపిస్తాను, ఆ ఫోటో చూడండి. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇదిగో ఈ ఫోటో చూడండి. జగన్మోహన్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ కుమార్. ఈ ఫోటో ఎప్పుడుదో తెలుసా? కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు కదా, ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డిని కలిసి తన మద్దతు తెలిపినటువంటి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బోరుగడ్డ చెప్పింది నిజమేనని అర్థమవుతుంది. ఆయనతో అనరాని మాటలు అనిపించి తీరా వైసీపీకి డ్యామేజ్ జరుగుతుందని ఆయన దూరం పెడుతున్నట్లు మనందరికీ తెలిసిపోతుంది కదా. ఒకటి మాత్రం నిజం, ఏదైనా రాజకీయ పార్టీ అండదండలు ఉన్నాయని మరి పార్టీ కంటెంట్ ఇస్తుంది కదా అని మనం
పొలోమని గుడ్డలు చింపుకొని ఒంటి మీద ఉన్న షర్టులు చింపుకొని ఎదుటి వ్యక్తుల్ని ప్రత్యర్థుల్ని మనం తిట్టామనుకోండి, ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, పార్టీకి మనం విధేయుడిగా ఉన్నవాడిని కాస్త అతను శత్రువుగా మారిపోతాడు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ లాగా. తర్వాత అదే పార్టీలో ఎవరవయ్యా నువ్వు? నేను ఎప్పుడు చూడలేదే పార్టీలోని. అవునా? మాట్లాడేవా? మేము మాట్లాడమనలేదు కదయ్యా, వెళ్ళు అన్నారనుకో, ఏమైపోవాలి? ఇదిగో ఇలా జైలుకి వెళ్ళాలి. అందుకనే పార్టీల అండదండలు చూసుకొని ఎప్పుడూ కూడా మన స్థాయి, మన లిమిట్ ఎంతవరకు ఉందో అంతవరకునే మనం మాట్లాడాలి. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల గురించి ప్రశ్నించాలి, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టాలి తప్ప పర్సనల్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, పర్సనల్గా ఎదుటివాడిని లేపేస్తా 2 నిమిషాల టైం ఇవ్వండి అని చిటుకులు వేస్తూ, పర్సనల్గా వాడి అమ్మ ఈడే అక్క అని బూతులు మాట్లాడుతూ ఉంటే ఇదిగో ఇదే పరిస్థితి. తర్వాత ఆ పార్టీ నాయకుడే అంటాడు, ఎవడో నువ్వు, ఎక్కడ కనిపించావు, అసలు నువ్వు ఎవరు, ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇట్లా మాట్లాడతారు. అందరికీ కూడా బోరుగడ్డకు పట్టినటువంటి గతి మాత్రం పడుతుంది. ప్రతి ఒక్కరూ పార్టీకి విధేయుడిగా ఉండండి, పార్టీ గురించి మాట్లాడండి, ప్రత్యర్థుల గురించి మాట్లాడండి, వాళ్ళ వైఫల్యాల గురించి మాట్లాడండి, ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వైఫల్యాలను ఎండగట్టండి. అంతేగాని ప్రత్యక్ష రాజకీయాలు చేస్తూ మరి ప్రత్యర్థులను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఇట్లాగే ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్త మేల్కోవాల్సినటువంటి సందర్భం, ప్రతి ఒక్క నాయకుడు కూడా మేల్కోవలసినటువంటి సందర్భం. రాజకీయాలను రాజకీయాల్లా చేయండి, అంతేగాని పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ పర్సనల్గా డెప్త్గా వెళ్ళిపోయి వాళ్ళు మీకు ఏదో బద్ధశత్రువులు అంటూ బిహేవ్ చేస్తూ బద్ధశత్రువులను చూసినట్టు చూస్తే ఇవి రాజకీయాలు. ఇందులో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అవసరాన్ని బట్టి మాటలు మారుతూ ఉంటాయి, అవసరాన్ని బట్టి అందులో చేష్టలు కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు బోరుగడ్డకి దిక్కెవరయ్యా అంటే ఎవరూ లేదు, తనను కాపాడే నాదుడు లేదు. ఇంకా కేసులుగా నడుస్తున్నాయి. తను వచ్చింది ఓన్లీ బెయిల్ మీదే వచ్చాడు. ఇంకా ఆ కేసుల నుంచి బయటపడాలి అని అంటే ఇంకా ఎన్ని వాయిదాలు తిరగాలో. ఓ పక్కన నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉందన్నా, ఆ కంపెనీ కూడా నేను పక్కన పెట్టేసి జగనన్న కోసం నేను పోరాడానన్నా అని గొంతు చించుకుని అరుస్తున్నాడు. అయినా సుఖం ఏముంది? ఏమీ లేదు కదా. ఎందుకనంటే వైసీపీ మా పార్టీ ఓడు కాదు, ఈయన పక్కన గెంటేయండి అని అన్నారు. కానీ అధికారం ఉన్నప్పుడు, పార్టీ అండదండలు ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు చాలా హోందాతనంగా ఉండాలి, ప్రత్యర్థులు కూడా హర్షించే విధంగా ఉండాలి. అదే కరెక్ట్ అయిన రాజకీయం అంటే. అంతేగాని బూతులు తిడుతూ, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, వాళ్ళని లేపేస్తాను, చంపేస్తాను, పొడి చేస్తాను, వాడెంత వీడెంత అంటే ఇంట్లో పిల్లిని పెట్టి కొట్టినా పులవుతుంది. మీరు ఎప్పుడన్నా చిన్న గదిలో పిల్లి వచ్చిందనుకోండి, దాన్ని కొట్టడానికి మీరు ప్రయత్నం చేశారనుకోండి, అది కొద్దిసేపు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, తర్వాత వెంటనే తిరగబడుతుంది. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ డోర్ తీసి మీరు పారిపోవాలి. పిల్లి పారిపోదు. ఎందుకనంటే ఆ టైంలో తనకి ప్రాణభయం అలా ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. బోరుగడ్డ అనిల్కి జరిగినటువంటి ఈ పనిని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేయండి. ఈరోజు మన భుజం మీద వేసిన నాయకుడు, అంటే భుజం మీద చెయ్యేసే నాయకుడు, నేనున్నాను చూడరా అన్న నాయకుడే రేపు ప్రొద్దుట కనిపించడు. ఎందుకు అని అంటే రాజకీయాలు హుందాతనంగా లేవు, రాజకీయాలు గౌరవంగా లేవు. ఇప్పుడు రాజకీయాలు కూడా వ్యాపారం కింద మారిపోయింది. అది మనందరికీ తెలిసినటువంటి బహిర్గత రహస్యం. అందుకని ప్రతి ఒక్కరూ నోటిని అదుపులో పెట్టుకోండి, అదుపులో పెట్టుకుని రాజకీయాలు చేయండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, రేపు వైసీపీ ప్రభుత్వం రావచ్చు. అప్పుడైనా సరే వైసీపీ కార్యకర్తలతో సహా, అంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకుడు మాట్లాడిన మాటలకే వైసీపీలో ఆ నాయకుడికి దిక్కు దివాడం లేదు. అటువంటిది ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా మన హద్దుల్లో మనం ఉంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. మన నాయకుడు అండదండలు ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా మాట్లాడితే రేపు పక్కోడు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు హోందాతనంగా మనం బయట తిరగాలి. ఇతను పలానా పార్టీ అతను రా అని అనుకోవాలి తప్ప, ఒరే ఈడు ఆ రోజు ఇలా మాట్లాడాడరా, వీడిని వేసేయండిరా, లేదా ఈయన కుమ్మేయండిరా, ఈయన కొట్టేయండిరా అన్న విధంగా ఉండకూడదు. బోరుగడ్డ అనిల్ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు ప్రతి దాని కింద తన ఇంటి అడ్రస్తో సహా చేస్తున్నారు సోషల్ మీడియాలో. ప్రతి ఒక్కరు కూడా గుంటూరు పలానా స్ట్రీట్లో ఉంటాడు, హౌస్ నెంబర్ ఇది అది అది అంటే ఇతనికి థ్రెట్ ఉన్నట్టే కదా లెక్క. అంటే అధికారం చూసుకుని పార్టీ, వైసీపీ పార్టీ అండదండలు చూసుకుని మాట్లాడినటువంటి సందర్భంలో
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం కార్యకర్తలైనా దాడి చేసే ఆస్కారం ఉంటుంది కదా, లేదా పక్కోళ్ళు ఎవరైనా కక్ష సాధింపు చర్యలు లేదన్నా ఎవరైనా కోపం ఉన్నవాళ్ళు వెళ్ళి దాడి చేసే సందర్భం ఉంది కదా. అంటే ఇట్లా మెసేజ్లు పెట్టి అతనికి ఒక రకమైన థ్రెట్ని తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారు? అతను చేసుకున్నటువంటి పని, అతను మాట్లాడినటువంటి మాటలు, అతను ప్రవర్తించినటువంటి ప్రవర్తన, బిహేవియర్ ఆ విధంగా ఉంది. అందుకనే రాజకీయాలు ఇప్పుడు రాజకీయాల్లా చేయండి, హోందాగా చేయండి. ఎవరు ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా పక్క నాయకుడు కూడా చూసి నవ్వేటటువంటి రాజకీయాలు చేయండి. చక్కగా చిరునవ్వుతో ఏం భయ్యా బాగున్నావా అన్న రాజకీయాలు చేయండి. ఈరోజు అండదండలు ఉన్నాయి, మనం విచ్చలవిడిగా పేటరేగిపోయాం. రేపు వేరే నాయకుడు వస్తాడు, నువ్వు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవడం ఎందుకు, ఎవరికి కనపడకుండా దాక్కోవడం ఎందుకు? ఆ 5 సంవత్సరాలు నువ్వు ఎక్కడున్నావో నీ చుట్టాలకు తెలియకుండా నువ్వు చేసినటువంటి పనులు నిన్ను అలా చేస్తున్నాయి అని అంటే నువ్వు ఎందుకు? ఇది ఒక 5 సంవత్సరాలే నీకు ఛాన్సా నువ్వు బ్రతకడానికి? దీనివల్ల నీకు కలిసి వచ్చింది ఏంటి? దీనివల్ల నువ్వు నీ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతున్నారు? దీన్ని అంతటిని నువ్వు దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేయాలి, ఏ నాయకుడైనా ఏ కార్యకర్తనా. అంతేగాని ఆ పార్టీ అండదండలు ఉన్నాయని, అన్న వెనకాల ఉన్నాడని, అన్న వెనకాల ఉండడం 5 సంవత్సరాలే ఉంటాడు, తర్వాత ఆ 5 సంవత్సరాల్లో కూడా ఆ అన్నకి దిక్కు దివాణం ఉండదు. ఎందుకనంటే ఆ అన్నకు కూడా కేసులు ఉంటాయి కదా, అతను కూడా ఆ కేసుల గురించి తన పాటలు తను పడాలి కదా. ఎవరు కూడా తనకు మించిన దాన ధర్మం ఎవరో చేయరు కదా. అందుకని ఆ అన్నకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అన్న బిజీగా ఉంటాడు. మరి రేపు పొద్దున్న నీ మీద కేసులు వస్తే నువ్వు చూసుకోవాలి కదా. ఆ అన్న వచ్చి నీకు లాయర్ని పెట్టి ఆ అన్న వచ్చి నీకు కూడా తిరగడు కదా. ఆ బాధలేవో నువ్వే పడాలి. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ చేస్తున్నటువంటి పనులు కూడా అవే. కానీ చాలామంది మాత్రం బోరుగడ్డకి సరైన శిక్ష పడింది, బోరుగడ్డకి ఇలాగే జరగాలి అని కోరుకుంటుంటే, మరికొందరు మాత్రం ఇది చాలా దారుణం, బోరుగడ్డని ఇలా వాడుకుని వదిలేయడం కరెక్ట్ కాదు, ఇతనే కాదు రేపు పొద్దున వేరే కార్యకర్త ఎవరైనా రావడానికి కూడా భయపడతాడు అన్న చందాన మాటలు వినబడుతున్నాయి. రేపు పొద్దున వేరే కార్యకర్త ఎవరు వచ్చినా సరే అదే బోరుగడ్డకి, ఈ బోరుగడ్డ జీవితమే గుణపాఠం కింద మారాలి. ఎందుకు అనంటే బోరుగడ్డ ఇలా మాట్లాడాడు కాబట్టి మనం కూడా ఇలా మాట్లాడకూడదురా, రేపు పొద్దున మన జీవితం కూడా ఇలాగే అవుతుందన్న భయంతో ఉంటారు. రాజకీయాలను రాజకీయంగా చేసేటటువంటి ఆ విధానం అలవాటు చేసుకుంటారు. అంతేగాని పర్సనల్గా ఏ నాయకుడైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ఎవరైనా కానివ్వండి, కానీ రాజకీయాన్ని రాజకీయంలానే చేయాలి. అలా చేయకపోతే ఇదిగో వెనకాల ఉంది కదా బోరుగడ్డ అనిల్ అంటే ఎవరు? మన పార్టీ వాడేనా? అన్ని మాట్లాడినా మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. మరి బోరుగడ్డ అనిల్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరో నువ్వు ఏంటి ఇలా వస్తున్నానంటే, అన్నా నేను బోరుగడ్డ అనిల్ అన్నా అని చెప్తావు, నువ్వా గుర్తుపట్టలేదయ్యా అని చెప్పారు. అది ఎట్లా చెప్పాడు బోరుగడ్డ అనిల్? అరే నేనని తెలుసుండే మాట్లాడారు అని చెప్పారు. అట్లాగే ఉంటుంది రేపు పొద్దున మన పరిస్థితి కూడా అంతే. అందుకని ఏ పార్టీ అయినా సరే రాజకీయాలు చేసేటప్పుడు ఆ ఏ పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా రాజకీయాన్ని రాజకీయంలా చేయండి. అంతేగాని పార్టీ అండదండలు చూసుకుని రాజకీయాలు చేస్తే బోరుగడ్డ మీకు అందరికీ ఎగ్జాంపుల్. ఓకే, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.